కరివేపాకు చికెన్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కరివేపాకు చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, కరివేపాకు పేస్ట్ 1 కప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ పావు కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, టమాటో ప్యూరీ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో మీరు ఉల్లిపాయలు కాకుండా ఉల్లిపాయ పేస్ట్ వాడుతున్నారు సార్? అవును మేడం, అంటే గ్రేవీ రావాలి మేడం, అందుకని. ఇది ఉల్లిపాయ పేస్ట్. ఇదేంటిది? కొబ్బరి పొడి మేడం, అంటే కొబ్బరి పేస్ట్ మేడం. కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్. అవును మేడం, ఆనియన్ పేస్ట్ వేస్తాం. ఉల్లిపాయ పేస్ట్ వేసే. సో పచ్చి కరివేపాకు మిక్సీ పట్టేశారు. అవును మేడం, ఇంకా అది వేయించడాలు అలా ఏం లేదు? అట్లా ఏం లేదు మేడం, ఆల్రెడీ కొంచెం బ్రౌన్ కలర్ రాగా అది పేస్ట్ వేయాలి మేడం. ఓ సూపర్ అండి. కరివేపాకు అంటే అందరు తీసి పారేస్తారు, ఇదైతే తీసి పారేయకుండా తినేస్తారు, కడుపులోకి వెళ్ళి డైరెక్ట్ గ్రేవీ అయిపోద్ది కదా మేడం. మా మదర్ కూడా అలాగే ఫాలో అవుతున్నారు. కరివేపాకు పొడులు ఈ ఏవైనా సరే తీసేస్తాం అనేసి. కరివేపాకు అన్నది ఏంటంటే హెల్త్ కాదు మేడం, కరివేపాకు వేసేసుకోవాలి మేడం. ఇప్పుడు పసుపు వేసుకోవాలి మేడం. పసుపు వేస్తారు ఇందులో? ఎస్ మేడం. సో అది టమాటో సాస్ సార్, అది ఇంకొకటి రెడ్ టమాటా పూరి మేడం. ఏంటిది? టమాటా పూరి మేడం. టమాటో ప్యూరియా? ఓకే. మీరు చేసుకున్నదా బయట నుంచి తీసుకున్నారా? అది రెడీమేడ్ మేడం. రెడీమేడ్ అంటే బయట కూడా, అంటే మనం కూడా చేసుకోవాలంటే టమాటా బాయిల్ చేసి అట్లా కూడా చేసుకోవచ్చు మేడం. ఓకే. సో ఇప్పుడు ఇదైతే మీరు బయట నుంచి తీసుకున్నారు టమాటా. మెయిన్ వీటికి కరివేపాకు పేస్ట్, కొబ్బరి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, సో ఇలా అన్ని పేస్ట్లు. అవును మేడం, అన్ని పేస్ట్లు వాడాలి. చూద్దామా? ఓకే మేడం. ఇప్పుడు కడుక్కున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసేద్దాం. ఎస్ మేడం. ఇది బాగా కలిపి మూత పెట్టాలి మేడం. సో మూత పెట్టేద్దాం సార్? అవును పెట్టండి. సో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయేమన్నా ఎవరు నేర్పిస్తారు? నేర్చుకుంటారా? ఓకే. సో ఇద్దరు ఎవరు బాగా చదువుతారు? చిన్నవాడు. చిన్నవాడు బాగా చదువుకుంటాడు. అల్లరి చిన్నవాడే, కానీ చిన్నవాడే బాగా చదువుతాడు. బాగా చదువుతాడు. ఓకే. సో పాపం పెద్దోడు ఫీల్ అవుతాడేమో. ఇద్దరు సమానంగా చదువుతారు మేడం. ముందు ఫీల్ అవుతాడు. ఇద్దరు కంపల్సరీ చెప్పు. రవితేజ, మనోజ్ తేజ. రవితేజ, మనోజ్ తేజనా? వాళ్ళ డాడీ పేరు రవీందర్ కదా మేడం. రవితేజ, తేజోమయుడు తేజ, మంజుల, మనోజ్ తేజ. అలా పెట్టుకున్నారు కలిసి వచ్చేలాగా రావాలనేసి. ఒకవేళ ఇంకొక బాబు పాప పుట్టేస్తుంటే మళ్ళీ మీ అమ్మగారి పేర్లు నాన్నగారి పేర్లు మొత్తం కలిసి తేజ. అదే. సాల్ట్ వేసుకోవాలి మేడం. ఉప్పు మేడం. అట్లానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మేడం. పాపడు ఉంటే నేను అనుకుంటున్నాను మీ స్టూడియోకి మీ పాప పేరు పెట్టేసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు అదే పేరు మేడం, పిల్లలు కూడా పిల్లల పేరు మీద ఉంది. ఉంటే అలా రకరకాలుగా ఫోటోలు తీసుకొని స్టూడియోలో పెట్టేసుకుంటారే. ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు కూడా అట్లా. అంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా బాగుండేలే. లిడ్ క్లోజ్ చేద్దామా? అవును మేడం. చూద్దామా సార్? ఓకే. యాక్చువల్లీ ఇది కరివేపాకు చికెన్ అంటే మేడం టోటల్ గ్రీన్ రావాలి కాబట్టి, అంటే ఈ కారం కాకుండా పచ్చి కారం కూడా వేసుకోవచ్చు మేడం. వాళ్ళ సాయిస్ మేడం, వాళ్ళ ఇష్టానుసారం. అవును మేడం. ఇది వేసుకోవాలి మేడం. సాస్, టమాటో సాస్, టమాటో పూరి మేడం. మేడం ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి మేడం, పేస్ట్ వేసుకోవాలి. సో ఇది మామూలుగానే కొబ్బరి పేస్ట్ అంటే కొంచెం తడి వేసుకోవాలి మేడం. యాక్చువల్గా ఏంటంటే వాటర్ వేయలేదు మేడం, వాటర్ వేస్తే ఇంకా పేస్ట్ లెక్క అవుతుంది మేడం. అంటే వాటర్ వేయకుండా ఓన్లీ కొబ్బరి ముక్కలు అలా మిక్సీ పెట్టేశారా? అవును మేడం, వాటర్ వేయకుండా డైరెక్ట్. అంటే ఇట్లా ఏమవుతుంది అంటే మేడం, కర్రీ అన్నది నిల్వ ఉంటుంది మేడం.
కూర నిలవ కోసం అనేసి కొబ్బరిలో నీళ్ళు వేయకుండా అలా పేస్ట్ చేసుకోవాలి. అవును మేడం. సో కొబ్బరిలో ఏదైతే ఆ పాల్లాగా వస్తుందో దాంతో ఆ తడి ఉంటుంది మనకి అంతే. ఇది విడిగా మనం నీళ్ళు ఏం వేయట్లేదు. దానివల్ల కూర నిలవ ఉంటుంది. ఎన్ని రోజులు నిలవ ఉంటుంది? రోజులు ఏముండదు మేడం. అంటే ఇప్పుడు చలికాలం అయితేనేమైతే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది. ఎండలు ఏమైతే మార్నింగ్ది మధ్యాహ్నానికి సో అలా కాకుండా ఒక రోజు అంతా అయితే ఉంటుంది ఉంటుంది మేడం. కొంచెం వాటర్ వేసుకోవాలి మేడం. సో మీకు ఈ చిట్కాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? మీ ఇంట్లోనా, ఫ్రెండ్సా, అమ్మాల దగ్గర? అంటే బ్యాచిలర్గా ఉంటే ఇదే పరిస్థితి కదా మేడం. చాలా అండి. చాలు మేడం. కారం వేసుకోవాలి. కారం వేసుకుంటారు. ఓకే. కూర ముందు బిగినింగ్ చూస్తే తక్కువగా అనిపించింది కానీ వెళ్ళే కొద్దీ క్వాంటిటీ పెరుగుతుందండి. అవును మేడం. కారం అంటే వాళ్ళు ఇంట్లో ఎట్లా రెగ్యులర్ ఇష్టాన్ని పెట్టి ఉంటుంది. ధనియాల పొడి కూడా వేసుకోవాలి మేడం. బాగా ఇగిరి లెక్క కావాలనుకున్నారంటే మేడం ఇట్లా తీసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం గుజ్జు లెక్క కావాలంటే లైట్గా వాటర్ వేసుకోండి మేడం. నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అవును మేడం. ఎందుకంటే మీరు కొబ్బరి వేస్తారు కాబట్టి మీకు నీళ్ళు వేసే కొద్దీ ఇంకా కొంచెం అవును మేడం గ్రేవీ తయారవుతుంది కదా. లైట్గా వాటర్ వేసుకొని ఒకసారి మూత పెడితే కొంచెం ఆయిల్ అన్నది బయటకు ఓకే. సో మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా సార్? ఓకే మేడం. మీరు అనుకున్నట్టు నూనె తేలిందిగా మేడం. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి మేడం. గరం మసాలా. అవును. ఇట్లానే లాస్ట్ కొత్తిమీర. కొత్తిమీర. మేడం కరివేపాకు చికెన్ రెడీ. థ్యాంక్ యూ సార్. కరివేపాకు చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కరివేపాకు చికెన్ తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, కరివేపాకు పేస్ట్, పసుపు, చికెన్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కరివేపాకు చికెన్ రెడీ.